రేపు చేశాడంట ఎవరు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ లిటిల్ ప్రిన్సిపాల్ ఆంజనేయులు సార్. ఎన్నో క్లాస్ బాబా? 4th క్లాసు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇదే స్కూల్లో చేర్పించిన నుంచి ఇదే సమస్య అయిపోయింది నాకు. మా పాప అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు. ఈ రోజు ఓపెన్ నిన్న రాత్రి ఇక్కడ ఏం జరుగుతుందో మాకైతే మా పాప అయితే ఏం చెప్పలేదు. మేము తెల్లారి ఆ పాపను చూడడానికి వచ్చినామా, అప్పుడు వచ్చేసి ఏడ్స్తా చెప్పింది. ఏమైంది అంటే మా ప్రిన్సిపాల్ నాకు ఇట్లా చేశారంటే, ఏం చేశారంటే బట్టలన్నీ ఇప్పేసి బెడ్ మీద పడుకొని చెప్పినారమ్మా, నా పైన పడుకున్నారు ఆయన అనేది చెప్పిందన్న మా పాప చెప్పేందుకు కూడా మాకు తెలియదు. ఇక్కడికి ఆ పాప చూద్దామని మాత్రమే వచ్చినాం. జరిగింది మొత్తం మా పాప చెప్పేసరికి ఇంకా మా వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి మా అన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే మా అన్న వాళ్ళందరూ వచ్చినారన్న ఇక్కడికి. వాళ్ళ తెలుగు టీచర్ ఉందంట అన్న ఇక్కడ, ఇట్లా జరిగిన నువ్వు చెప్పినావు అనుకో నీకు టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పినారంట. ఆయన ప్రిన్సిపాల్ ఇట్లా నువ్వు పక్కన వాళ్ళకంతా చెప్పొద్దు, నీకు డబ్బులు ఇస్తామని ఆయన డబ్బులు కూడా మా పాపకి ఇచ్చి పెట్టినాడు. అనంతపురంలో ఘోరం చోటు చేసుకుంది అంటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంది అని ఆరా తీస్తే ఒక 82-83 వృద్ధుడు, ఒక 9 సంవత్సరాల బాలిక 4వ తరగతి చదువుతోందంట. ఆ బాలికను బలత్కరించి రేప్ చేసినాడు అనేది అపవాదు. వాళ్ళ సైడ్ ఏమంటున్నారో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ ఒకటి ఆరోపిస్తున్నారు. సార్ అక్కడున్న మా పెద్ద ఆయన అంటే 82 సంవత్సరాల వృద్ధుడిని కనీసం చూద్దాం, అసలు ఏం జరిగిందో కనుక్కుందామన్నా కూడా పోలీసులు అక్కడి దగ్గరికి వెళ్ళనీయలేదు. అసలు ఇది 82 సంవత్సరాల వృద్ధుడు ఏ విధంగా రేప్ చేస్తాడనేది వారి క్వశ్చన్. అసలు ఏం జరిగిందనేది ఆయనతో, ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఆయనతో, ఆ అమ్మాయి 4వ తరగతి చదువుతున్న అమ్మాయి పేరెంట్స్ కూడా మీడియా ముందుకు రావట్లేదు. నిజంగా రేప్ చేశాడని ఆయన కూడా, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మీడియా ముందుకు రాలేదు. అసలు నిజంగా ఇది జరిగిందా జరగలేదా, ఆరోపణలు ఏవైనా ఉండొచ్చు, దీని వెనుక నిజంగా ఏం జరిగిందో నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి పోలీసుల పైన ఉంది. మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగి రేప్ చేశారు అన్నంతగా ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. దీనిపైన ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు సార్? ఏదో అసభ్యంగా ప్రవర్తించారని కంప్లైంట్ వచ్చింది, దాన్ని ఇంకా విచారిస్తున్నాము. పూర్తి డీటెయిల్స్ తర్వాత చెప్తాము. 7 ఏళ్ళు అయింది ఉండబట్టి, ఎప్పుడే కానీ ఏ రికార్డు మా పొరపాటు ఎప్పుడూ జరగలేదు. కాకపోతే ఇది కుట్రపూర్వకంగా చేసినారు. ఇది ఏం ఎట్లా చేస్తారో మాకు తెలియదు. మీడియా మాకు సపోర్ట్ ఇవ్వాల. ఎవరో అంటే ఈ విద్యా సంస్థలు చేసినారో ఇంకోటి చేసినారో ఏం చేసినారో తెలీదు. మా నాయన ఇరికిచ్చినారు పాపం. ఆయనకి 77 ఏండ్లు, అతనికి 77 ఏండ్లు. అతను అట్లా ఎప్పుడే కానీ పాల్పడినాడు కాదు. ఎవరినైనా అడగండి, ఎన్ని సంఘాల పిలిచి చెప్పినా అదే చెప్తారు. ఎన్నో మీటింగ్స్ జరిగినాయి మా దగ్గర స్కూల్లో, అన్ని సంఘాల మీటింగ్లు మా దాంట్లో జరిగినాయి. ఏ సంఘం నాయకుడు అయినా మా నాయన గురించి మంచిగానే చెప్తారు, కానీ ఒక్క పొరపాటు కూడా ఇది జరిగింది ఇట్లా జరుగుతుంది అనేది లేదు. ఎప్పుడైనా పిల్లలు కొట్లాడుకుంటే అదేమన్నా అప్పుడు ఇది ఏంటది, కానీ ఇట్లా విషయాలు ఎప్పుడే కానీ లేదు. ఉన్నాయి అనుమానాలు మాకు, అది త్వరలో మేము చెప్తాను. మళ్ళీ మీడియా ముందు నేను పెడతాను. నాకు కొద్ది మీద అనుమానాలు ఉన్నాయి, నేను చెప్తాను. నేను ఆంజనేయ సార్ పెద్ద కొడుకు, నా పేరు దేవేంద్ర గౌడ్. పెట్టి ఈ సంస్థ 47 ఏళ్ళంది. చాలా మంది, ఎంతో మంది బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఒక ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ఏ ఇష్యూ ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా గొడవలు కానీ ఏదైనా ఫీజు కానీ అది తప్ప మాకు ఎప్పుడు రాలేదు. ఆయన వయసు మీరే తెలుసు, 80 అవుతుంది. ఈ టైంలో ఆయనకి ఎక్కి దిగడానికి కూడా చాలా కష్టం ఉంది. ఈ టైంలో ఆయన మీద అబండం వేస్తే ఒకసారి మీరే ఆలోచించండి. డబ్బుల కోసమే చేస్తున్నారండి, ఎవరో ఇది చేసినారు. మేము అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దిగజారి పనులు ఎప్పుడు చేయలేదు. ఏదైనా కానీ డబ్బుల విషయాలు ఏమైనా ఉంటే కూడా గొడవలు కానీ ఏదైనా కానీ ఉంటుంది తప్ప ఎప్పుడే కానీ ఇది ఆయన వయసు చూసి కూడా మీరు మాట్లాడాలి. కానీ ఆయన గౌడ్ దానికి కూడా ఇంత ముందు ఉన్నింది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, మేము ఒప్పుకుంటాం, విచారించండి. కానీ ఇక్కడ ఉన్న పాత స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మీరు పోయి విచారించండి. ఆయన ఎట్లా అంటే టీచర్స్ ని కానీ ఎవరైనా కానీ మీరు అబ్రాడ్ లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. మీరందరూ ఎంక్వైరీ చేయండి ఆయన ఎట్లాంటి వాడు, ఇన్నేళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది. మీరు కూడా ఒకసారి మీరు క్వశ్చన్ వేయండి. మీరు కూడా మీరు అందరికీ క్వశ్చన్ ఇవ్వాలండి. మేము కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు. ఇంత పరువు నష్టం దావా వేస్తామని నిజంగానే ఇన్నేళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది మీరే చెప్పండి. అంత వయసు వచ్చింది. ఓన్ సంస్థ పెట్టి 47 ఇయర్స్ అయిందండి. ఇంతవరకు మాకు ఏ ఇష్యూ లేదు. ఎప్పుడైనా ఏమైనా ఆఫీసు గొడవలు అట్లా పిల్లలు కొట్లాట అంతా ఉంది, కానీ ఎప్పుడు ఇష్యూ లేదు. మీరు కూడా ఆయన వయసు చూసి మీరు కూడా మాట్లాడవచ్చు కదండి. 80 ఏళ్ళని ఆయనకి పైకి ఎక్కి కూడా దిగలేడు ఆయన.
ఈ వయసులో కూడా ఆయనకి ఈ నిందలు అవసరమా చెప్పండి మీరు? ఇప్పుడు ఇదంతా కుట్ర అండి మాకు. పైన ఎవరు డబ్బుల కోసం చేసిండొచ్చు, ఎవరికి ఏం తెలుస్తుందండి? అది మేము కూడా కనుక్కోవాలండి. మేము చేసుకున్న కేసు పెట్టి ఏదైనా మేము కూడా ఇచ్చేస్తాం. మేము ఇన్నేళ్ళు ఎప్పుడు రాలేదు మాకు ఇది బ్యాడ్ నేము. ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎవరికి ఉండదండి. మామూలుగా మనుషులకి సెక్స్ కోరికలు ఒక వయసు వరకే ఉంటుంది అనుకుంటుంటాం. కానీ ఈ మధ్య కాలంలో దగ్గర 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళకు కూడా అక్కడక్కడ కేసులు కూడా జరుగుతున్నాయి. రేప్ కేసులు చేశారు, అత్యాచారం చేశారు, మమ్మల్ని బలత్కరించినారు, మమ్మల్ని మానసికంగా వేధించినారు, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. ఇవన్నీ 80 సంవత్సరాల్లో అలా చేస్తారా అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. దీనిపైన ప్రముఖ మానసిక వైద్యులు ఎండ్లూరి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి నిజంగా మనిషికి 80 సంవత్సరాలు అలాంటి కోరికలు ఉంటాయా ఏంటనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఇది యాక్చువల్గా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు జనరల్గా లేడీస్కి అయితే జనరల్గా మెనోపాజ్ వచ్చిన తర్వాత కొద్దిగా జనరల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొద్దిగా సెక్స్ కోరికలు తగ్గుతాయి. కానీ జెంట్స్లో 60-70 సంవత్సరాల వరకు సెక్స్ కోరికలు ఉంటాయి. బట్ యాక్టివ్గా వాళ్ళ యొక్క సెక్షువల్గా యాక్టివిటీ తగ్గినా కూడా బట్ సైకలాజికల్గా యాక్చువల్ కోరికలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా ప్రాబ్లం ఉన్నా, ఫిజికల్గా ఎరెక్షన్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కానీ సైకలాజికల్గా కోరిక ఉంటుంది, దానికి లిబిడో ఉంటుంది. కానీ ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నా లేకుంటే యాక్టివ్ సెక్షువల్గా వాళ్ళు పాల్గొనుకున్నా కూడా కానీ మానసికంగా వాళ్ళకి కలవాలి అట్లాంటి కోరికలు అయితే డెఫినెట్గా ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి 65-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొన్ని రకాల నరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫ్రంటల్ లోబ్ సిండ్రోమ్ అనేది ఉంది. తర్వాత కొద్దిగా డిమెన్షియా అనేది ఒకటి ఉంది. అదంటే మానసిక అంటే మెదడు వీక్ అయినప్పుడు కొన్ని మెదడులో సెక్షువల్ డ్రైవ్కి సంబంధించినటువంటి సెంటర్స్ బ్రెయిన్లో ఉంటాయి. ఆ బ్రెయిన్లో పార్ట్స్ కొద్దిగా దాంట్లో ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి వాళ్ళు ఇన్హిబిటరీ బిహేవియర్ ఉండదు. డిస్ఇన్హిబిటెడ్ బిహేవియర్ వల్ల వాళ్ళు టచ్ చేయాలనిపించడము, సెక్స్ కోరికలు పెరగడము, వాళ్ళకి పక్కన బెడ్ పైన ఉంటారు, నడవలేరు, బెడ్ అన్న వాళ్ళు కూడా నాకు కావాలని కోరడం, ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ వీక్ కావడం వల్ల ఈ సెక్స్ కోరికలు పెరిగేటువంటి జబ్బులు కూడా నరాల ప్రాబ్లంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫిజికల్గా ఏం చేయలేకపోయినా కూడా జస్ట్ మానసికంగా ఫిజికల్గా చేసేది ఉండదు జనరల్గాను. బట్ వాళ్ళకి ఏంటంటే మానసికంగా అలాంటి కోరికలు వస్తాయన్నమాట. వాళ్ళు కావాలి. అందుకోసమే చాలామంది 80 ఏళ్ళ వయసులో అంటే బెడ్ అని ఉంటారు. వాళ్ళ పిల్లలు కొంతమంది తీసుకొని వస్తుంటారు. వాళ్ళ పిల్లలు, సార్ మా ఆయన మాకు అవమానం అవుతుంది, నాకు పెళ్లి చేయండి అని పక్కింటి వాళ్ళని అడుగుతున్నారు, అందరూ వెంట పడుతున్న బంధువులు వస్తే నేను పెళ్లి చేయండి అంటూ 40-80 ఏళ్ళు ఉంటాయి, నడవలేడు, మాకు అవమానం. అంటే ఇది యాక్చువల్ సైకలాజికల్ ప్రాబ్లం. దానివల్ల కూడా సెక్స్ కోరికలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి అలాంటివి అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక జబ్బులు కొన్ని మేనియా, హైపోమేనియా అనేటువంటి మానసిక జబ్బులు కూడా ఉన్నాయి. వాటిలో కూడా అంతే. వాళ్ళకి ఎక్కువ జబ్బు లక్షణం ఏంటంటే సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగిపోవడం. సో అందుకోసమని ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది అఘాయితానికి పాల్పడము, పక్కింటి వాళ్ళ పైన, పిల్లల పైన వాళ్ళు యొక్క ఇలా రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సైకలాజికల్గా ఉన్నటువంటి మేనియా, హైపోమేనియా జబ్బుల్లోనూ సెక్స్ కోరికలు పెరుగుతాయి. అదేవిధంగా మైండ్లో కొద్దిగా నరాలు వీక్ అయినప్పుడు కూడా దానికి సంబంధించిన బ్రెయిన్లో పార్ట్స్ వీక్ అయినప్పుడు కూడా వాళ్ళకు ఆ సెక్స్ కోరికలు పెరుగుతాయి. అదేవిధంగా డిమెన్షియా అనేటువంటి మానసిక జబ్బు ఉంది. అది యాక్చువల్గా అదేంటంటే అది కూడా మధ్యమరపు జబ్బుల్లో ఒకటి. దాంట్లో కూడా వాళ్ళకి చిన్నపిల్లల బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు ఫిజికల్గా చేసేది లేకుండా కూడా టచ్ చేయాలనిపించడము, వాళ్ళ బూతు మాటలు మాట్లాడము, ఆ సెక్షువల్గా సంబంధించినటువంటి ఆ టాపిక్ రైజ్ చేయడం ఇట్లాంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు చాట్ చేయడము, బంధువులకో తెలిసిన వాళ్ళకో తెలియకుండా ఫోన్ ఉంటే అలాంటి బొమ్మలు పెట్టడము, లేకుంటే చాట్ చేయడము అని రకరకాలుగా తెలుస్తుంటారు. ఇట్లాంటి చాలా వరకు ఏంటంటే వాళ్ళ ముసలి వాళ్ళే మైండ్ బాగాలేదనో ఏదో తెలియదనో లేకుంటే పరుగు పోతుందని చెప్పేసి వాళ్ళ పిల్లలను చూస్తే, కుటుంబ సభ్యులను చూస్తే ఇలాంటివి జనరల్గా అర్థం చేసుకొని పెద్ద ఇష్యూ కాకుండా గడిచిపోతుంటాయి అనమాట. కుటుంబ సభ్యులకు చెప్పేసి మీ వాళ్ళు ఇట్లా అని చెప్పేసి సర్దుకోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళు బెదిరించడం, భయపెట్టడం వల్ల జనరల్గా కాబట్టి సమాజంలో ఇట్లాంటివి అయితే చాలా వరకు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క సెక్స్ కోరికలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి ఏమైనా మందులు ఉన్నాయా? డెఫినెట్గా మందులు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి కొంత బిహేవియర్ థెరపీస్ ఉన్నాయి, కొన్ని రకాల మందులు ఉన్నాయి. అది ఏంటంటే ఒక ఆర్గానిక్ ప్రాబ్లం, అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి చేంజెస్ వల్ల వచ్చేటువంటి కోరికలు. కాబట్టి వాళ్ళు అంటే పక్కన వాళ్ళ అమాయకులు వాళ్ళు వీళ్ళ బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళకి కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఆ మందులు ఇచ్చినట్టయితే అలాంటి బిహేవియర్ తగ్గేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా గమనించాలి అంటే కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది ఇది ఇట్లాంటి ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళు ఇట్లాంటి రేప్ కేసులు కానివ్వండి, ఆడల జోలికి పోవడం కానీ ఇట్లాంటి చేసి ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వము డెఫినెట్గా అది జరిగే ముందు వాళ్ళ యొక్క బిహేవియరు వాళ్ళు మన వాళ్ళ బయట వాళ్ళని అనేది ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర కూడా అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట. వయసుతో కొత్తగా వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి పిల్లలతో కూడా కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే మైండ్ బాగాలేదని వాళ్ళకి అర్థమైంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో అర్థం చేసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుంటారు.
ఉంటుంటారు. అలాంటి ఇంట్లో వాళ్ళు అంటే ఇది దాచుకోకుండా జనరల్గా ఇది డాక్టర్ దగ్గర పోతేనో పక్కింటి వాళ్ళకి చెప్తేనో ఊరికే మనకేమన్నా పరుగు పోతుందని చెప్పేసి దాచుకోకుండా వాళ్ళకి ఒక జబ్బు అనేటువంటిది గమనించి కుటుంబ సభ్యులు డాక్టర్ దగ్గర తీసుకుపోయినట్లయితే డెఫినెట్గా దీనికి మంచి పరిష్కారం ఉంది. దానివల్ల ఇంట్లో వాళ్ళు బాగుంటారు, కుటుంబ సభ్యుల యొక్క పరువు ప్రతిష్టలో నిలబడతాయి, అదేవిధంగా సమాజంలో అమాయకులకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు జరిగిన సంఘటనలో ఒక పెద్ద ఆయన మొబైల్లో మొత్తం అన్ని బూతు బొమ్మలు, దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారండి. ఎస్, యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఈ కోరికలు పెరగడానికి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇప్పుడు విచ్చలవిడిగా ఇవన్నీ కూడా పోర్న్ వీడియోస్ అందుబాటులో ఉండడము, తర్వాత దానికి రెచ్చగొట్టేటువంటి ఇబ్బందులు ఉండడం, పెద్దవాళ్ళు వయసుతో జనరల్గా పెద్దవాళ్ళు ఎట్లనో ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కువ పోర్నుకు అడిక్ట్ అయిపోయి మొబైల్లో వాళ్ళు ఇట్లాంటివి చిన్నపిల్లలు పోక్సో చట్టంలో పోక్సో కేసులు కూడా ఎందుకు అవుతుందంటే వీళ్ళకి ఇది నార్మల్ అనుకొని చెప్పేసి వాళ్ళ యొక్క వాటిని చూసి వీటిని పెంచుకునేటువంటి సెక్షువల్ బిహేవియర్ని పెంచుకోవడానికి మీడియా దీంట్లో ఎక్కువ ఉండడము, అది నార్మల్ అనుకోవడము, ఇంతకుముందు అందుబాటులో ఈ విధంగా మేము చేయలేకపోయినాం ఇది నార్మల్ అనుకొని చెప్పేసి అవకాశాల కోసం వెతికి వాటిని ఎదుట వాళ్ళని ఒక ఎరలాగా వేసి వీటిని పంపించి వాళ్ళని రెచ్చగొడుతూ వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీనికైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంది సార్. ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. దీనికి ఏంటంటే దాన్ని గమనించగలిగి వాళ్ళ యొక్క బిహేవియర్ని మనం గమనించి వాళ్ళు ఎలాంటి సైట్స్ చూస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి పద్ధతులు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు మాట తీరు ఎలా ఉంది, నిద్ర తీరు ఎలా ఉంది, వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ గమనించినట్లయితే దీనికి 100% పరిష్కారం ఉంది. చూశారు కదా, 80 సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మానసిక వైద్యుని సంప్రదించి తగిన మందులైతే వాడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి వారి వల్ల ఎన్నో కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.